అప్పుడు ఏరియా ఎంతో బాగుండేది. ఇప్పుడేంటి ఇలా అయిపోయింది? అందరూ బయలుదేరండి. రే లేవరా అన్నా, ఆకలేస్తుందన్నా. తెచ్చమెత్తావుగా అదిగో చూడండి, వాడే మీరు చెప్పిన గణేష్. నీకు వేరేగా చెప్పాలా? ఎవరా? తిను. చేతికి గాయం ఏంటి? నిన్న రోడ్లో మురికాలంని తెరిచుంచేశారు. నేను నడుస్తూ అందులో పడిపోయాను. అన్నా, ఆకలేస్తుందన్నా, తినమంటావా? తిను తిను. కంటి చూపు కూడా లేదు. వీడిని ఒంటరిగా వదిలేసి వీళ్ళ నాన్నెక్కడా? నాకు చిన్నప్పుడు పచ్చకామర్లొచ్చి కళ్ళు కనపడకుండా పోయాయి. అందువల్ల మా నాన్న నన్ను మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు గనక నేను వీడితో కూడా ఉండుంటే. నోర్మే, కారణాలు చెప్పకు. నీ సంతోషం కోసం కరి పారేస్తారు. అన్నా అన్నా, ఏమైందన్నా? ఏం లేదురా, ఫోన్ వచ్చింది. అనాథలుగా పెరగడం ఎంత కష్టమో తెలుసా? నాకు తెలుసా ఆ బాధ ఏంటో. వీడికన్నా చిన్నపిల్లాడి. నా వయసులో ఉన్న పిల్లలు తిని పారేసిన ఎంగులు మెతుకులే మాకు భోజనం. నేను జట్టు ఎక్కడంటే అక్కడ పడుకునేవాళ్ళం. ఉండుంటే బాగా చూసుకునేదాన్ని అని కబుర్లు చెప్పడం కాదు, ఉండలేకపోయావా? చూడవండి, ఇప్పుడు సిగ్నల్లో పిచ్చమెత్తుకుంటున్నాడు. ఎందుకంత తొందర? ఎందుకు చచ్చి తగలడ్డావు? డైరెక్ట్ గా గోవాకి వెళ్ళిపోదాం. దొంగతనం చేశాను, మోసాలు చేశాను, కానీ ఈ హత్యలని ఊహించలేదు. నేను లోపలికి వస్తాను డాక్టర్. ఎలాగైనా వాడికి కంటి చూపు వచ్చేలా అక్క 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 మాసన్న కళ్ళను ఒక అబ్బాయిని తీసుకొచ్చి డాక్టర్ దీపక్ తో ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడా, ఇవాళ డ్రామాలాడి ఆ డాక్టర్ ని బక్రాగాడిని చేస్తాడు. సార్. డాక్టర్ చెప్పండి, ఎలా ఉంది? యా, ఈస్ ఓకే. ఆ అబ్బాయికి చూపు వస్తుందా? కంట్లో నర్వ్స్ ఏవి డ్యామేజ్ అవ్వలేదు. ఈస్ ఫైన్. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. తనకి ఎవరైనా ఐ డొనేట్ చేయడానికి ముందుకొస్తే ఆపరేట్ చేసి చూపు తెప్పించవచ్చు. కళ్ళు ఎవరు? దిగులు పడకండి. ఈ రోజుల్లో మన దేశంలో ఎంతో మంది కళ్ళను డొనేట్ చేసి చనిపోతున్నారు. ఆ అబ్బాయికి మ్యాచ్ అయ్యేలా కళ్ళు దొరికాయంటే తప్పకుండా చూపు తెప్పించవచ్చు. కింద రిసెప్షన్ కి వెళ్లి ఫార్మాలిటీస్ మాత్రం పూర్తి చేసండి. మీరే జాగ్రత్తగా తప్పకుండా చూసుకోండి. డోంట్ వరీ. మాస్ ఏమండి, గణేష్కి చూపు వస్తుందంట డాక్టర్ చెప్పారు. మీరేం దిగులు పడకండి. మీ చావుకి నేను కారణమైనందుకు నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బతుకున్నా కూడా మా అబ్బాయికి చూపు వచ్చుండేదన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ అందుకే నేను చచ్చిపోయానేమో నాకు నమ్మకం వచ్చింది. మా అబ్బాయిని నాకన్నా నువ్వే బాగా చూసుకుంటావన్న నమ్మకం. ఏమైనప్పటికీ నేను సంతోషంగానే ఉన్నాను మాస్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో, ఏమండి, వెళ్ళకండి. ఏమండి, ఏమండి, మీ అబ్బాయికి ఇక మీదటే కంటి చూపు వస్తుందండి. తర్వాత ఏం చేయాలి మాస్? చాలు, ఇంతవరకు మీరు చేసింది చాలు. ఇప్పుడు మీరు చెప్పండి, నెక్స్ట్ నేను ఎవరికి హెల్ప్ చేయాలి? అబ్బాయికి మ్యాచ్ అయ్యే కళ్ళు దొరికాయి, ఆపరేట్ చేయొచ్చు. ప్రాబబ్లీ ఇన్ ద నెక్స్ట్ 2 weeks తనకి చూపు వచ్చేస్తుంది. చూపు వస్తుందంటే వాడికంటే నాకే ఎక్కువ సంతోషం డాక్టర్. మళ్ళీ
డాక్టర్ అప్లికేషన్ ఫామ్ లో వీరి పేరునే గార్డియన్ గా ఇంక్లూడ్ చేయండి. ఇక్కడే ఉండు, నేను పేపర్స్ తీసుకొస్తా. నీతో కొంచెం మాట్లాడాలి, సరేనా? వెయిట్, ఇక్కడే వెయిట్ చేయమన్నానా? వెయిట్ చేయి. ఏయ్ నాకక్కడ హలో సార్. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం వెయిట్ సార్ సార్ ఆ అబ్బాయి కళ్ళిచ్చింది నేనే సార్. ఓ చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ బ్రదర్. మనసులో ఉన్న భారాన్ని మొత్తం తీర్చినట్టు అనిపిస్తోంది. అయ్యో సార్, దీనికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? దీని అంతటికీ కారణం నేను లవ్ చేసిన అమ్మాయి అంజలే. చనిపోయిన తర్వాత తన ఆర్గన్స్ డొనేట్ చేయమని చెప్పినప్పుడు నేను చాలా భయపడ్డాను. బట్ ఇవాళ నా వల్ల చాలా మంది బాగుండడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగాను బాగా గర్వంగానూ ఉంది సార్. నేను మీకేమైనా చేయాలనుకుంటున్నాను. మీకేమైనా కోరికలు ఉన్నాయా బ్రదర్? ఆ అబ్బాయి కళ్ళు కనిపించిన తర్వాత అంజలి దగ్గరికి తీసుకువెళ్ళి తనకు పెట్టింది నా కళ్ళే అని చెప్తే తను బాగా సంతోషపడుతుంది. తప్పకుండా. థ్యాంక్స్ సార్, వస్తాను సార్. ఒక్క నిమిషం, మరి మీ లవర్ సంతోషపడ్డా మీరు చూడకుండా వెళ్ళిపోతున్నారు? పర్లేదు బ్రదర్, మీరు తప్పకుండా చేస్తారు, నాకు తెలుసు. నేను ఎలాగో చూస్తూనే ఉంటానుగా. వస్తాను బ్రదర్. మీకు ఏ హెల్ప్ కావాలన్నా పిలవండి. చాలా థ్యాంక్స్ సార్. మేము వెళ్ళొస్తాం సార్. బాయ్ అంకుల్. మళ్ళీ తెలిసిన వాళ్ళు ఊరికే చూసి వెళ్దామని వచ్చా. వస్తాను. సో నాతో మాట్లాడావు, అవాయిడ్ చేస్తున్నావు కదా? అదేం లేదు. ఆ రోజు హాస్పిటల్లో నీతో మాట్లాడాలి, వెయిట్ చేయమని చెప్పాను, అయినా వెళ్ళిపోయావు. దాని అర్థం నేనంటే ఇష్టం లేనట్టేగా నీకు? ఆ రోజు నాకు నువ్వు ఇంతకు ముందర లేవు మాస్. నీకు సంబంధం లేని ఒక చిన్న కుర్రాడి చూపు కోసం ప్రయత్నించినప్పుడే నువ్వంటే ఏంటో నాకు అర్థమైంది. కానీ నేను నీకేంటో అర్థం కావట్లేదు. నీకు నచ్చకపోతే చెప్పు, నేను వెళ్ళిపోతాను. అబ్బే మాలిని, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. నువ్వంటే నాకు ప్రాణం మాలిని. ఆ రోజు నువ్వు కోపగించుకుని విడిపోయినప్పుడు కూడా లాగిపెట్టినట్టు కొట్టి ముద్దు పెట్టాలనిపించింది. పెట్టుండొచ్చుగా. ఏంటి? తనే ఓకే అనేసింది, ఇంకా డైలాగులు చెప్తావేంటి? నువ్వు మాస్లా లేవు, సెకండ్ హాఫ్ లో బాగా క్లాస్ అయిపోయావు. ఇది వర్కౌట్ అవ్వదు. స్టార్ట్ మ్యూజిక్. ఏంటి బాసు, వాడు చివరి కోరిక ఏంటి? వాడు చావుకి వాడే డాన్స్ చేయాలన్నా? వాడు బతికున్నప్పుడే అన్ని కోరికలు తీరుంటాయి. అందుకనే చావుగానే పైకి వెళ్ళిపోయాడు. దీన్నే మంచి చావు అంటారు. ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నీకోసం పోలీసులు వచ్చారప్పా. పోలీసా? ఎస్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఐ డోంట్ నో. సార్ లెట్ us went. సమాధానం చెప్పు సార్. ఇంకా మీరు ప్రశ్న అడగలేదు సార్. యాంటనీ తెలుసు? యాంటనీ సినిమా ఎడిటర్ యాంటనీ తెలుసని చెప్పు. యాంటనీ పైకి చూస్తే యాంటనీ ఉంటుంది, యాంటనీ ఉంటాడా? యాంటనీ తెలీదు సార్. యాంటనీ తెలీదు. అవును, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దెయ్యాల్ని వదిలిస్తాను సార్. ఈ ఆత్మలు దెయ్యాలు అమానుష శక్తుల్ని మాట్లాడి పంపిస్తాను సార్. ఈ కాలంలో కూడా భూతాలు దెయ్యాలు? అవును సార్, ఉన్నాయి. అబద్ధం సార్, డబ్బుల కోసం మోసం చేస్తున్నారు. రాయపాడుకి వెళ్ళావా? పాడు, రాయపాడు అడిగే వెళ్ళావా అని అడిగా. వెళ్ళానని చెప్పు. ఒక ఆత్మ విషయంగా వెళ్ళానని చెప్పు. నేను అసలు ఆ పేరే వినలేదు సార్. అంటే నువ్వు రాయపాడుకి వెళ్ళనే లేదు? నేను ఆ పేరే వినలేదు, మరి ఎలా వెళ్ళుంటాను సార్? సార్ పాయింట్ సార్. కొంచెం నీళ్ళు ఇస్తావా? ఇదిగో తప్పకుండా ఇస్తాను సార్. మాసు వీడి మీద డౌట్గా ఉంది, తర్వాత నేను ఇష్టం. రికార్డర్ రెడీ? సార్ నువ్వు బయటకు వెళ్ళి ఓకే టీ పాకి ఇంకోటి పెట్టు. మూసుకున్నాడు, వస్తున్నాడేమో చూడు. నా ఉగిట ఎన్న సొన్నా నువ్వేం మాట్లాడావు? ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నువ్వు మూసుకుని పో. పిల్ల ఏంటి పిల్ల ఇదే? నీ గేమ్కి నేను ప్లేయర్ని గాను. వచ్చేసాడు.
ఓకే ఓకే చలం నేను లేవు సార్, పర్వాలేదా? కూల్. నేను మళ్ళీ వస్తాను. ఈసారి వాటర్ చిల్డ్గా ఉండాలి. రమ్య, సార్. నెంబర్ ఎస్ సార్. నీ నెంబర్ కాదు, నా నెంబర్. సారీ సార్. కొంచెం కరెక్ట్గా అయ్యి. బయట ఊరు వెళ్ళేలా ఉంటే నాతో చెప్పి వెళ్ళండి. మీకు ట్రావెల్స్ కంపెనీ ఉందా? సారీ, మీకు నీళ్లు. నో థ్యాంక్స్. బయట ఎక్కడ ఉంది? అన్నా, విక్రమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. వెల్కమ్. వారికి పోనీ.